ఆల్బర్ట్ నుంచి లాస్ట్ మెసేజ్ మొన్న కాక అటు మొన్న వచ్చింది. దాని తరువాత అతని నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఎందుకు? నేను రిప్లై ఇవ్వటం లేదని తను కూడా ఇంకా వదిలేసుకున్నాడా? మరీ ఎక్కువ బెట్టుగా ఉన్నానా? మరి అతడు మార్గరెట్తో కలిసి నాతో ఆడిన డబుల్ గేమ్ సంగతి? అదే మాట్లాడి తేల్చుకోవాల్సిందా? నా మనసులో పరిపరి విధాల ఆలోచనలు. అలా ఆలోచిస్తూనే నడుస్తున్నాను. ఇంతలో వెనుక నుంచి భుజం మీద ఎవరిదో ఆగంతుకుడికి చేయి. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగేలోపే ఆ ఆగంతుకుడు తన రెండో చేత్తో నా నోరు నొక్కేశాడు. ఎలా ప్రతిఘటించాలి అని ఆలోచించేలోపే నన్ను పక్క చిన్న సందులోకి ఈడ్చుకెళ్ళాడు. రాత్రి 8:30 అవుతుండడంతో రోడ్డు మీద కూడా పెద్దగా జనాలు లేరు. ఇదేనా నా చివరి రోజు? అలానే ఉంది. ఏదేమైనా శక్తి మేరకు ప్రతిఘటించాలి నిర్ణయించుకున్నాను. ఎప్పుడో తీసుకున్న సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇప్పుడు ఆచరణలోకి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. నేను సమాయత్తమయ్యేలోపే సందులోకి ఈడ్చుకెళ్ళిన ఆ ఆగంతుకుడి పట్టు సడలినట్టుగా అనిపించి వెంటనే పొజిషన్ తీసుకున్నాను. వెనుక నుంచే మోచేతో అతడి డొక్కలో గుద్ది వేగంగా వెనక్కి తిరిగాను. ఔచ్! ఈజీ మగ్! నేను ఆల్బర్ట్ని. ఆల్బర్ట్ కంఠం స్ట్రీట్ లైట్ వెలుగులో ముఖం కనిపించింది. అవును, ఆల్బర్టే. కానీ ఆల్బర్ట్లా లేడు. ఏదో జబ్బుపడి నెల రోజులు హాస్పిటల్లో ఉండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళ ఉన్నాడు. యూ పంచ్డ్ మీ మగ్ రిబ్స్ మీద రుద్దుకుంటూ అన్నాడు. నువ్వేంటి ఇలా పేషెంట్లా ఉన్నావు? అతన్నే పరిశీలనగా చూస్తూ అన్నాను. మరి నువ్వు నాతో మాట్లాడకపోతే పేషెంట్లా కాకుండా ఇంకెలా ఉంటాను చెప్పు మరి? నేను కనుబొమ్మలు ఎగరేశాను. ఎందుకు? నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ఫోన్ చేస్తే కట్ చేస్తావు. మెసేజ్కి రిప్లై ఇవ్వవు. ఇంటికొస్తే కలవ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకో నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? సరే, తెలియకపోతే వదిలేయ్ అనేసి అక్కడి నుంచి కదలబోయాను. చేయి పట్టుకు ఆపాడు ఆల్బర్ట్. స్టాండ్ హియర్ ఫోన్స్ గ్యాస్ సేక్ మగ్ ఆపి అరిచాడు. నేను నిలబడ్డాను. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం మ్యామ్? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గాని ప్రత్యక్షమయ్యాడు. సెక్యూరిటీ క్యాప్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఆల్బర్ట్నే చూస్తూ అన్నాను. ఏమనుకున్నాడో ఏమో నన్ను. ఆల్బర్ట్ని మార్చి చూసి కొంచెం దూరం పక్కకి వెళ్ళి మమ్మల్నే చూస్తూ నించున్నాడు ఆ సెక్యూరిటీ క్యాప్. చెప్పు అతడు వెళ్ళిపోగానే ఆల్బర్ట్ కేసి అన్నాను. నువ్వే చెప్పాలి. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎదురు ప్రశ్నించాడు. నేను మాట్లాడలేదు. మాట్లాడకుండా ఉంటే కుదరదు మగ్. మాట్లాడాలి. అయినా మాట్లాడలేదు. మాట్లాడు మగ్. నీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. చూసావుగా ఫిట్గా ఉండేవాణ్ణి ఎలా పేషెంట్లో అయిపోయానో. నువ్వు ఇలానే ఉంటే ఉన్న ఆయుష్ కూడా తీరిపోయి రేపో మాపో చచ్చిపోతాను కూడా. కానీ అంటున్న ఆల్బర్ట్ని మాటల మధ్యలోనే తుంచేశాను. నువ్వు కాదు ఆల్బర్ట్, నేను చచ్చిపోతాను. అసలు ఆల్రెడీ చచ్చిపోయి ఉండేదాన్ని కూడా. నువ్వు ఆడిన డబుల్ గేమ్కి అరిచాను. డబుల్ గేమ్ ఏంటి? నోరెళ్ళబెట్టాడు ఆల్బర్ట్. అవును, డబుల్ గేమే. నువ్వు మార్గరెట్ కలిసి ఆడుతున్న డబుల్ గేమ్. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? సరే అయితే చెప్తున్నా విను. మనం ఆ రోజు వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రి మార్గరెట్తో నువ్వు చేసిన వాట్సాప్ కాన్వర్సేషన్ చూసుకో. అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఆ కాన్వర్సేషన్ చదివావా?
చదివాకాకే మీరు ఆడుతున్న గేమ్ గురించి నాకు తెలిసింది. అలా పరుల మెసేజెస్ చూడటం తప్పు కదా మగ్. తప్పొప్పుల గురించి ఎత్తాడు ఆల్బర్ట్. నాకు మండిపోయింది. నీ అంటూ అక్కడి నుంచి మళ్ళీ కదిలాను. మళ్ళీ చేయి పట్టుకున్నాడు ఆల్బర్ట్. వదులు, వెళ్ళిపోతావేంటి? మాట్లాడుతుంటే చేతిని వదల్లేదు. చేయి వదులు, లేకపోతే క్యాబ్ని పిలుస్తా. క్యాబ్ కేసు చూస్తూ అన్నాను. ఆ సెక్యూరిటీ క్యాబ్ మా వైపే చూస్తూ ఉన్నాడు. ఆల్బర్ట్ చేయి వదిలేశాడు. ఇప్పుడు తెలిసిందిగా నా మౌనానికి కారణం. ఐయామ్ గోయింగ్. అక్కడి నుంచి కదులుతూ అన్నాను. నేను నీకు మెసేజ్ చేస్తాను మగ్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. వెనుక నుంచి వస్తున్న ఆల్బర్ట్ మాటల్ని పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోయాను. ఇల్లు చేరుకున్నాను. నేను ఇల్లు చేరగానే వచ్చింది ఆల్బర్ట్ నుంచి మెసేజ్. మగ్, మొత్తం మెసేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ దానికి చాలా టైప్ చేయాల్సిన వస్తుంది. నాకంత ఓపిక లేదు మగ్. ఒక్కసారి నువ్వు రేపు మా ఇంటికి రా మగ్. వన్స్ ఫర్ ఆల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లీజ్ మగ్, ఒక్కసారి రా. ఈజ్ మై రిక్వెస్ట్. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఇప్పుడు మార్గరెట్ నేను ఎలాంటి రిలేషన్షిప్లో లేము. అది మాత్రం ప్రామిస్గా చెప్తా. ఒక్కసారి రేపు రా మగ్, మిగతాది మాట్లాడుకుందాం. వస్తావు కదా అని మెసేజ్ పెట్టాడు. ఆల్బర్ట్ మెసేజ్ చూడగానే నవ్వొచ్చింది. అతడు మార్గరెట్ ఎలాంటి రిలేషన్లో లేరని ఆ రోజు వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ చూసినప్పుడే అర్థమైంది. ఈరోజు ఆల్బర్ట్ వాలకం చూశాక ఇంకొకటి కూడా అర్థమైంది. ఆల్బర్ట్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. లేకపోతే ఎందుకు అలా పేషెంట్లా తయారవుతాడు? కానీ తెలియాల్సిందల్లా ఎందుకు మార్గరెట్తో కలిసి నాతో గేమ్ ఆడాడని, ఎందుకు నా ప్రేమ ఏమీ ఎరగనట్టు నటించాడు అని. తెలియాలంటే రేపు ఆల్బర్ట్ ఇంటికి వెళ్ళాలి. ఏదేమైనా ఈసారి అతడు ప్రపోజ్ చేసేదాకా ఆగాలి తప్ప నేను చేయను. ఒకవేళ ప్రపోజ్ చేయటానికే రేపు నన్ను ఇంటికి రమ్మంటున్నాడేమో. ఆలోచన రాగానే గాల్లో తేలుతున్న భావన. ఓకే, ఐయామ్ కమింగ్ అని రిప్లై మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టి వాట్ బోర్డ్ తెరిచాను. రేపు ఆల్బర్ట్ మతిపోయేలాగా తయారయ్యి వెళ్ళాలి. ఏం డ్రెస్ వేసుకోవాలి? ఆలోచన. నా దృష్టి హ్యాంగర్కి తగిలించిన శారీ కేసి నిలిచింది.